ఈ రోజుల్లో అయిన వాళ్లకు అప్పిచ్చి శత్రువు అవడం కంటే అడిగినప్పుడు లేదని చెడ్డవాళ్ళుగా ఉండటమే మంచిదేమో. ఎదుటి వాళ్ళ వల్ల మనకు కష్టం కలుగుతున్నప్పుడు మన బాధను వాళ్ళకు చెప్పాలి. దాచుకుంటే రోజు బాధపడుతూనే ఉండాల్సి వస్తుంది. ఆశయాలను ఆచరణలో పెడితే మానవుడే మహనీయుడు అవుతాడు. బయట వ్యక్తులకు మన ఇంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఇస్తే మన మనశ్శాంతిని మనమే దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. అర్థం చేసుకోకుండా నిందించే ప్రతి ఒక్కరికి మనం సమాధానం చెప్పనవసరం లేదు. అర్థం లేని మాటలకు బాధపడకూడదని మన మనసుకు చెప్పుకుంటే చాలు. అర్థం చేసుకోగలిగే వారికి జవాబిస్తే చర్చ బాగుంటుంది. అర్థం కాని వారికి జవాబిస్తే వాదన జరుగుతుంది. తండ్రి తన బిడ్డల కోసం కోట్లు కూడబెట్టడం కంటే కష్టపడి పనిచేసే తత్వం అలవాటు చేస్తే వాళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారు. లైఫ్ ఎప్పుడూ సెకండ్ ఛాన్స్ ఇవ్వదు. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకున్నప్పుడే జీవితంలో ముందుకు వెళ్తాం. గుర్తుపెట్టుకోండి మిత్రమా. వాటమిని అంగీకరించడానికి ఎప్పుడూ వెనకాడొద్దు. ఎందుకంటే దాని నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఆలోచించకుండా తమకు నచ్చినది చేసుకుపోయే వాళ్ళు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో చెప్పలేము, కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాల్సిందే. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి, కానీ మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం. చేసే పని ఏదైనా బానిసలా కాకుండా ఆ పని మనది అనుకుని యజమానిలా బాధ్యత తీసుకొని కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా నీ కష్టం నిన్ను యజమానిని చేస్తుంది. ఊహ అందమైనది, కోరిక తీరనిది, గతం తిరిగి రానిది, జ్ఞాపకం మరిచిపోలేనిది, బంధం విడదీయలేనిది, జీవితం శాశ్వతం కానిది. అంతా మన చేతుల్లోనే ఉంటుంది, కానీ ఏమీ చెయ్యలేని వాళ్ళు చెప్పే సాకు టైం ఉండడం లేదు. కళ్ళతో చూసిన ప్రతిదీ నిజమనుకోవడం తప్పు. చెవులతో విన్నది ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు. చూసింది విన్నది నిజమని గుడ్డిగా నమ్మేయడం, దానితో ఒకరిపై అభిప్రాయానికి రావడం అన్నిటికన్నా పెద్ద తప్పు. వినడానికి కష్టంగా అనిపించినప్పటికీ మన గురించి నిర్మోహమాటంగా మాట్లాడే వారి సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అందమైన భవిష్యత్తు మనకి స్వాగతం పలుకుతుంది. ఇల్లు ఎంత పెద్దదన్నది కాదు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, వాచింగ్. థ్యాంక్ యూ.